అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 151 స్థానాలు వస్తాయని, అలాగే 22 పార్లమెంటు స్థానాలకు పైనే వస్తాయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలు ఓ తీవ్రమైన చర్చకు, కొంత సంచలనానికి, రకరకాల వ్యాఖ్యానాలకు దారితీసాయి. అసలు 151 ఎక్కడ వస్తాయని కొంతమంది అంటుంటే, ఇంకా ఎక్కువగా వస్తాయని భావించేవాళ్ళు కూడా. 151 అనటంలో ఆయన ఉద్దేశం ఇప్పుడున్న స్థానాలు దానికంటే ఒకటి కలిపి అంతవరకు చెప్పారు. నిన్న ముఖ్యమంత్రి అలా చెప్పడం ఒకటైతే, సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈరోజు ప్రభుత్వ సలహాదారు, పాలక పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆయన కూడా తమకు చాలా బాగా స్థానాలు వస్తాయని, అంతేకాకుండా పోలింగ్ సరళి కూడా తమకు అనుకూలంగా ఉందని ఆయన చెప్తున్నారు. అంటే చాలామంది ఆలస్యంగా కూడా వచ్చి ఓటేయడానికి కారణం, ముఖ్యమంత్రిగా జగన్ చేపట్టిన పథకాలు, చేసిన పనులు తమకు మేలు చేశాయని వాళ్ళు భావిస్తున్నారు. అందుకే ఆయన మళ్ళీ గెలిపించుకోవాలనే ఒక పట్టుదలతో వాళ్ళు వచ్చారని ఆయన చెప్తున్నారు. ఒక విధంగా ఇది తెలుగుదేశం వాళ్ళు చెప్తున్న దానికి భిన్నం. అంటే వ్యతిరేకంగా ఉండటానికే వచ్చారు, అందులో కూడా చొరవ అంతా మాదే కాబట్టి ఈ బయట నుంచి వచ్చిన ఓటర్లందరూ మా కోసమే అని అంటుంటే, కాదు, ఇక్కడ వాళ్లకు భరోసా ఉంది, బతుకు కొంచెం ఇంకా మెరుగైన జీతాల కోసం అటు ఇటు వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ వచ్చారు అని సజ్జలు చెప్తున్నారు. అంతేకాకుండా ఒక ముఖ్యమైన అంశం మీద సజ్జల, ఓటింగ్ శాతం పెరిగింది కాబట్టి ఇదేదో ఓడిపోతారు అని చెప్పడం కూడా దానికేం ఆధారం లేదని అన్నారు. నిజానికి ఓటింగ్ శాతం అంతా విపరీతంగా పెరిగిందేం లేదు, 1% అటు ఇటు. అది నాలాంటి వాళ్ళు, నేనే చెప్పాను వాస్తవంగా చర్చలకు ముందు, అంతకుముందు పోలింగ్కి ముందు జరిగిన డిబేట్స్లో, ఉన్నదానికంటే కొంచెం ఎక్కువ ఉండొచ్చు, గతంలోనే దాదాపు 80 అయింది కాబట్టి అని. అది కాకుండా వాతావరణము, ప్రయాణాలు ఇవన్నీ కూడా ప్రభావం చూపించాయి. కానీ ఈ వాదన బలంగా ఉంది కాబట్టి దీని లోతుపాతులు ఏంటి అని చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో గత 40 ఏళ్లలో, అంటే ముఖ్యంగా ఎన్టీ రామారావు, తెలుగుదేశం పార్టీ, ప్రాంతీయ పార్టీలు ఇవి మొదలైన తర్వాత కాలాన్ని కనుక మనం తీసుకుంటే, పోలింగ్ శాతం పెరిగితే అధికార పార్టీ ఓడిపోతుంది అనే లెక్కకు పెద్ద ఆధారం కనబడదు. దాంతో సంబంధం లేదు ఫలితానికి. నిజం చెప్పాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిందే దీనికి కొంచెం విరుద్ధంగా ఉంది. చాలా ఉదాహరణలు కూడా అట్లా ఉన్నాయి. ఈ కాలం అంతట్లో 40 ఏళ్లలో జరిగిన 8-10 ఎన్నికలు మనం తీసుకుంటే, ఎన్టీఆర్ ఒక ఉదాహరణ. 1983లో ఆయన పార్టీ పెట్టిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో 67.70% ఓట్లు పోలయ్యాయి. ఆ తర్వాత నాదెండ్ల భాస్కర్ రావు వెన్నుపోటు, ఆ ప్రభుత్వాన్ని రద్దు చేయటం, మళ్ళీ 85లో శాసనసభ ఎన్నికలు జరిగాయి. మధ్యలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీకి అత్యధిక స్థానాలు వచ్చి పార్లమెంట్లో అది ప్రధాన ప్రతిపక్షం కూడా అయింది 1984 ఎన్నికల్లో. కానీ అదొక ప్రత్యేకమైన పరిస్థితి అనుకుంటే, ఆ తర్వాత 85లో శాసనసభ ఎన్నికలు జరిగాయి. 83లో ఎన్నికైన ప్రభుత్వం పూర్తికాలం ఉండకుండా 2 ఏళ్లకే మధ్య శాసనసభను రద్దు చేసి బల నిరూపణ తర్వాత మళ్ళీ ఎన్నికలకు వెళ్ళారు ఎన్టీఆర్. ఆ వెళ్ళినప్పుడు 67.60% పోలింగే జరిగింది. అంటే 83లో గెలిచినప్పుడు 67.70 అయితే 85లో 67.60, అంతకంటే ఒక 10%, 0.10% ఓటింగ్ తగ్గినా కానీ ఎన్టీఆర్ మళ్ళీ అధికారానికి వచ్చారు. ఓకే, ఆయన అధికారంలో నుంచి దించేశారు కాబట్టి ప్రజలు ఎన్నుకున్నారు, ప్రత్యేకమైన అని అనుకోవచ్చు. కానీ 89లో మళ్ళీ ఎన్టీఆర్ ఓడిపోయారు. అప్పుడు 70.40 ఓట్ల శాతం. అంటే ఇక్కడ 3% ఓట్లు పెరిగే, దాదాపు 3% ఓటింగ్ పెరిగింది కాబట్టి ఆయన ఓడిపోయారు అని అనుకుంటే కనుక, 1994 ఎన్నికల నాటికి 71.10% అట్లా ఓటింగ్ జరిగింది. అప్పుడు ఎన్టీఆర్ మళ్ళీ అధికారంలోకి వచ్చారు. కానీ అప్పటికి దేశంలో రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయి. బీజేపీ కాదని ఎన్టీఆర్ కమ్యూనిస్టులతో మాత్రమే పొత్తు పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి ఏర్పడింది. అంత తీవ్రమైనటువంటిది. అది 94 మాట. 94 మధ్యలో ఒక ఏడాది తర్వాత 95లో
ఓ పార్టీలో చంద్రబాబు నాయుడు తిరుగుబాటు, ఎన్టీఆర్ స్థానంలో ఆయన ముఖ్యమంత్రి కావటం ఇదంతా జరిగింది 94లో. చంద్రబాబు చాలా హైటెక్ ప్రచారాలు ఇవన్నీ మనకు తెలుసు కదా. వీటన్నిటి తర్వాత 98లో మళ్ళీ 99లో మళ్ళీ శాసనసభకు ఎన్నికలు జరిగాయి. ఈ శాసనసభ ఎన్నికల నాటికి ఓటింగ్ శాతం 94లో ఓటింగ్ 71% ఉంటే 99లో 69.1% ఉంది. అప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ గెలిచాడు. నిజానికి చంద్రబాబు నాయుడు నేరుగా ఒక ఎన్నికలో గెలవటం అన్నది అప్పుడే జరిగింది. కానీ ఆయన 1994లో ఆయన నేరుగా ఎన్నిక అయిన వ్యక్తి కాదు. ఆయన అప్పుడు ఎన్టీఆర్ గెలిచిన ఎన్టీఆర్ స్థానంలో చంద్రబాబు వచ్చాడు. కాబట్టి 99లో ఆయన మళ్ళీ గెలవటం అనేది మొదటిసారి గెలిచినట్టే లెక్క. అంతకుముందు ఎన్నికలను ఆయన ఎదుర్కోలేదు కాబట్టి. ఆ తర్వాత 99 తర్వాత 2004 ఎన్నికలు జరిగాయి శాసనసభకు. అప్పుడు ఓటింగ్ 69.8%. అంటే 69% కామనే, అంతకుముందు కూడా ఉంది. 0.7% మాత్రం పెరిగింది. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి చాలా బ్రహ్మాండమైన ఆధిక్యతతో అధికారంలోకి వచ్చారు. 2004 తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్లో వచ్చిన సీట్లతోనే కాంగ్రెస్, యూపీఏ గెలవటం కూడా సాధ్యమైంది. 2004 తర్వాత 2009 69.0%. 2004లో రాజశేఖర రెడ్డి గెలిచినప్పుడు ఓటింగ్ జరిగితే 2009లో 72.07%, అంటే దాదాపు 3% ఓటింగ్ పెరిగింది. 3% ఓటింగ్ పెరిగినప్పటికీ రాజశేఖర రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చారు. గమనించాల్సిన అంతే. అంటే ఓటింగ్ పెరిగితే అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోతుంది అన్న సిద్ధాంతం నిజం కాదు అని అనుభవం నిరూపిస్తుంది. అయితే 2009 ఎన్నికల నాటికి 3 పార్టీలు, ప్రజారాజ్యం కూడా ఉంది, టీడీపీ కూటమి, కాంగ్రెస్, ప్రజారాజ్యం, మొత్తానికి 72.7% ఓటింగ్ జరిగిన రాజశేఖర రెడ్డి తిరిగి అధికారంలోకి రావటం అన్నది ఓ ప్రత్యేకమైన విషయం. నిజం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి చరిత్రలో కానీ తర్వాత కానీ ఒకసారి ఎన్నికైన ప్రభుత్వం నేరుగా మళ్ళీ అధికారంలోకి రావటం అన్నది రాజశేఖర రెడ్డి విషయంలోనే జరిగింది. ఆ తర్వాత రాష్ట్రం విడిపోయాక కేసీఆర్ కూడా ఒకసారి అలా వచ్చారు. ఇక మిగిలినవేవి అట్లా జరగలే. అంటే ఎన్టీఆర్ 83, 85లో వచ్చారంటే ఆయన పదవి నుంచి తొలగించడం వల్ల, శాసనసభను రద్దు చేయడం వల్ల ఆ మధ్యలో ఆయన సానుభూతి, అనుకూలతతో వచ్చారు. అలాగే చంద్రబాబు నాయుడు మళ్ళీ వచ్చాడంటే ఆయన కూడా మామయ్య స్థానంలో తను వచ్చాడు. తను మొదటిసారి ఎన్నికలు ఎదుర్కొన్నాడు, గెలిచాడు. రెండోసారి ఎన్నికలు ఎదుర్కొనేసరికి ఓడిపోయాడు. కాబట్టి ఇక్కడ ఉన్నవాళ్ళు అధికారంలోకి రెండోసారి రావటం అనే విషయం తీసుకున్నా, ఓటింగ్ శాతం పెరుగుదల అనేది తీసుకున్న 2009లో రాజశేఖర రెడ్డి మళ్ళీ తిరిగి రావటం అన్నది ఒక ప్రత్యేకమైన ఉదాహరణ. ఇప్పటివరకు ఆ రికార్డుకి ఏమీ బ్రేక్ లేదు. 2009 తర్వాత మళ్ళీ 2014లో చంద్రబాబు గెలిచాడు. అది కొత్త రాష్ట్రం, సగం రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయింది. కాబట్టి ఒక ఎన్నికలేమో ఉమ్మడిగానే జరిగాయి. అప్పుడు పోలింగ్ 72 నుంచి 76.8% పెరిగింది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు. మళ్ళీ 2014 నుంచి 2019 తీసుకుంటే 76.8% జరిగిన పోలింగ్ కాస్త 2019లో 79%, ఒక 3% పెరిగింది. ఇప్పుడు ఇంకో 2% పెరిగింది. 3% పెరిగింది. చంద్రబాబు ఓడిపోయాడు. కానీ ఇప్పుడు మనం మళ్ళీ రాజశేఖర రెడ్డి ఉదాహరణ లేకపోతే ఇంకొన్ని తీసుకుంటే కనుక పోలింగ్ బాగా పెరిగినప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి రెండోసారి అధికారంలోకి వచ్చాడు. కానీ పోలింగ్ పెరిగితే ఓడిపోతారు అన్నది అక్కడ ఏమీ లేదు. అందుకని ఇప్పుడు కూడా ఒక్క పాయింట్ మీద చాలా ఎక్కువ ఊహాగానాలు చేసేది, ఏదో ఒక సూత్రంలాగా, ఒక రూల్ లాగా రాయటం, రూపొందించడం అది సాధ్యం కాకపోవచ్చు, అది శాస్త్రీయం కూడా కాకపోవచ్చు. ఇప్పుడు ఆ వచ్చిన ఓటర్లు, అదనపు ఓటర్లు వీళ్ళందరూ ఓడించడానికి వచ్చారని తెలుగుదేశం పార్టీ ఆశపడితే గెలిపించడానికే వచ్చారు. మాది ప్రో పీపుల్ గవర్నమెంట్ కాబట్టి మాకు వ్యతిరేకంగా చాలా కుట్రలు జరుగుతున్నాయనే మెసేజ్ వెళ్ళటం వల్ల, అలాంటి అభిప్రాయం వాళ్ళల్లో కలగటం వల్ల గెలిపించడానికి వచ్చారు. అందుకని అంత భారీగా వచ్చారు, మీరు ఎక్కడ ఇంకే విధమైన ఇది చూడరు అని అధికార పార్టీ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు సజ్జల కూడా ఈరోజు మీడియాతో మాట్లాడినప్పుడు ఈ థీరీ ఇది నిలబడదని ఆయన చెప్పారు.
సో ఇప్పుడు జగన్ 150 స్థానాలు వస్తాయని చెప్పినప్పుడు ఒక విశ్వాసం తనలో ఉండడానికి కలిగించడానికి చెప్పడంతో పాటు ఆయన ముఖ్యమైన పరీక్ష ఆయనకు ఉంది. రాజశేఖర రెడ్డి ఒక్కడే నేరుగా రెండోసారి ముఖ్యమంత్రి అయినటువంటి నేపథ్యం. మరి తండ్రి రికార్డును ఇప్పుడు జగన్ అందుకుంటాడా? ఇప్పుడు ఆయన గెలిస్తే తప్పకుండా ఇప్పుడు ఆయన విజయం అన్నది మళ్ళీ ఒక స్ట్రైట్ సెకండ్ టర్మ్ అన్నది ఒక కొత్త రికార్డ్ అవుతుంది. అది కేవలం రాజశేఖర రెడ్డికి మాత్రమే ఇది వరకు ఉంది. రేపు ఫలితాలు వచ్చిన తర్వాత ఆ విషయం మనకు స్పష్టమవుతుంది. ఈ థీరీ ఎక్కువగా రౌండ్స్ కొడుతుంది కాబట్టి సజ్జల కూడా దాన్ని ఖండించడం అవసరం అని భావించినట్టు కనిపిస్తుంది.